శాంతి. ఈరోజు బాబా మురళిలో సేవ సమాచారం వినటము, సేవ యొక్క కొత్త కొత్త యుక్తులను రచిస్తూ అనేకులకు బాబా యొక్క సందేశాన్ని ఇవ్వడం పైన మీకు బాగా అభిరుచి ఉండాలి అన్నారు. అలాగే ఎదుటి వారితో మాట్లాడుతూ ఉన్న సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ వారిని కూడా ఆత్మ రూపంలో చూస్తూనే ఆత్మగా చూస్తూనే మాట్లాడండి అని అన్నారు. ఆత్మిక స్థితిని బాగా పెంచుకోవాలి అని బాబా చెప్పారు. ఇది 18 जुलाई मुरली। मीठे बच्चे, सर्विस समाचार सुनने पढ़ने का भी तुम्हें शौक चाहिए, क्योंकि इससे उमंग उत्साह बढ़ता है, सर्विस करने का संकल्प उठता है। మధురమైన పిల్లలు సేవ సమాచారం వినాలని చదవాలని అభిరుచి ఉండాలి. ఎందుకంటే దీనితో ఉమంగ ఉత్సాహం పెరుగుతుంది, సేవ చెయ్యాలనే సంకల్పం కలుగుతుంది. మధురమైన పిల్లలు సర్వీస్ సమాచారం వినాలని చదవాలనే అభిరుచి ఉండాలి. ఎందుకంటే దీంతో ఉమంగ ఉత్సాహాలు పెరుగుతాయి, సర్వీస్ చేయాలనే సంకల్పం కలుగుతుంది. ఒక చోట ఏదైనా సేవ ఇలా చేశారు, ఇంత బాగా రెస్పాన్స్ వచ్చింది అని తెలిస్తే మనకు కూడా అలాంటి సేవ చేయాలి అనే సంకల్పం కలుగుతుంది. ఒకరిదొకరు చూస్తూ వింటూ ఉన్నప్పుడు కూడా ప్రేరణ కలుగుతుంది. ఈ రోజుల్లో మనకి పీస్ న్యూస్లో చాలా షార్ట్లో అనేక స్థానాల్లో జరిగినటువంటి సేవా సమాచారాలను చూపిస్తూ ఉంటారు. చూడగానే మనకు కూడా అలాంటి సేవ చేయాలి అని సంకల్పం కలుగుతుంది. అలాగే బాబా అన్నారు, మీరు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా సేవ చేశారంటే ఎలా చేశారు, ఏ విధంగా ఏ రకంగా వారు ప్రొసీడ్ అయ్యారు, ఇవన్నీ కొంచెం తెలుసుకోవాలని మీకు అభిరుచి ఉండాలి అంటున్నారు. प्रश्न, संगम युग पर बाप तुम्हें सुख नहीं देते हैं, लेकिन सुख का रास्ता बताते हैं, क्यों? సంగమ యుగంలో బాబా మీకు సుఖం ఇవ్వరు, కానీ సుఖం యొక్క దారిని చూపిస్తారు. ఎందుకు? సుఖం ఇవ్వరు బాబా, కానీ సుఖం యొక్క దారిని మాత్రం చూపిస్తారు. ఎందుకు? उत्तर, क्योंकि बाप के सब बच्चे हैं, अगर एक बच्चे को सुख दे तो ये भी ठीक नहीं है. ఎందుకంటే బాబాకు అందరూ పిల్లలే, ఒక్కరికి సుఖం ఇస్తే అది కూడా కరెక్ట్ కాదు కదా. అందరూ బాబా పిల్లలుగా అవ్వలేదు కదా ఇక్కడ, కానీ అందరూ బాబా పిల్లలే. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ శివబాబా పిల్లలే, కానీ అందరూ బాబాని గుర్తించలేదు. గుర్తించిన కొద్ది మందికి సుఖం ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే అది కూడా కరెక్ట్ కాదు కదా. లౌకిక్ బాప్ సే బచ్చోं को बराबर हिस्सा मिलता है. లౌకిక తండ్రి నుండి పిల్లలందరికీ సమానమైన వాటా లభిస్తుంది. బేహద్ కా బాప్ హిస్సా నహీ బాంటతే హై, సుఖ కా రాస్తా బతాతే హై. అనంతమైన తండ్రి అలా వాటాలు పంచరు, సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. जो उस रास्ते पर चलते हैं, పురుషార్థ करते हैं, उन्हें ऊंच पद मिलता है. ఎవరైతే ఆ మార్గం పైన నడుస్తారో పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని తీసుకుంటారు. बच्चों को पुरुषार्थ करना है, सारा मदार पुरुषार्थ पर है. పిల్లలు పురుషార్థం చేయాలి, మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. తండ్రికి అందరూ పిల్లలే, ఒకవేళ కొద్దిమంది పిల్లలకే సుఖం ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోతే అది కూడా సరైన విషయం కాదు. లౌకిక తండ్రి నుండి పిల్లలందరికీ సరి సమానమైనటువంటి వాటాలు లభిస్తాయి. అనంతమైన తండ్రి అయితే అలా వాటాలు పంచరు, సుఖం యొక్క దారిని తెలియజేస్తారు. ఎవరైతే ఆ దారిలో నడుస్తారో పురుషార్థం చేస్తారో వారు ఉన్నతమైన పదవిని పొందుతారు.
మరి పిల్లలు మీరందరూ కూడా పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం పైనే మొత్తం అంతా ఆధారపడి ఉంది అంటున్నారు. ఎవరు ఈ మార్గంలో నడిస్తే, ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళు పొందుతారు. అందరికీ సేమ్ ఒకటే దారి బాబా చూపిస్తూ ఉన్నారు. ఓం శాంతి. బच्चे जानते हैं बाप మురళి బజాతే హై. పిల్లలకి తెలుసు తండ్రి మురళిని మ్రోగిస్తున్నారు అని. మురళి సబ్కే పాస్ జాతి హై. మురళి అందరి వద్దకి వెళ్తుంది. మరి ఎవరైతే మురళిని చదువుకొని సర్వీస్ చేస్తారో వారి సర్వీస్ యొక్క సమాచారము మ్యాగజైన్లో కూడా వేయటం జరుగుతుంది. ఫలానా చోట చాలా బాగా చేశారు అని. ఇప్పుడు ఏ పిల్లలైతే మ్యాగజైన్ చదువుతారో వారి సెంటర్స్లో సర్వీస్ సమాచారం గురించి తెలుస్తుంది. అందరికీ తెలుస్తుంది ఫలానా ఫలానా చోట ఈ సేవ బాగా చేశారు అని. ఎవరైతే అసలు మ్యాగజైనే చదవరో వారికి సమాచారం గురించి తెలియదు, పురుషార్థం కూడా చెయ్యరు. సర్వీస్ సమాచారాన్ని విని హృదయంలో మనకు కూడా అలాంటి సర్వీస్ చెయ్యాలి అనే ఆలోచన కలగాలి. మ్యాగజైన్తో తెలిసిపోతుంది మా సోదరి సోదరులు ఎంత సేవ చేస్తున్నారు అని. ఇదైతే పిల్లలు మీరు అర్థం చేసుకుంటున్నారు కదా, ఎంత సేవ చేస్తే అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. కాబట్టి మ్యాగజైన్ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది, సేవ చెయ్యండి అనే ప్రేరణను కలిగిస్తుంది. ఊరికే అలా మ్యాగజైన్స్ ఏమీ తయారవ్వట్లేదు, ఏదో టైంపాస్కి మీరు చదువుకోండి అని తయారు చేయట్లేదు మ్యాగజైన్స్. కొంతమంది చదవనటువంటి వాళ్ళు మ్యాగజైన్ మాకెందుకు, ఆ మ్యాగజైన్ నాకు చదవడం ఇంట్రెస్ట్ ఉండదు, నేను అసలు మ్యాగజైన్స్ చదవను. ఇప్పుడు చాలామంది మ్యాగజైన్ తీసుకోండి సేవ జరుగుతుంది అన్నా కూడా నాకు అక్కర్లేదు, నాకు మ్యాగజైన్ అక్కర్లేదు, నాకు మురళి పుస్తకం ఉంది కదా చాలు అంటారు. లేకపోతే నాకు ఫోన్లో అన్నీ వస్తున్నాయి అని అంటారు. కానీ మ్యాగజైన్లో వచ్చినటువంటి టాపిక్స్ అయితే రావు కదా. మ్యాగజైన్ అయితే సేవ చేస్తుంది కదా. ఇంట్లో ఉంటే ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చదువుకోవచ్చు, ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా చదువుతారు, వాళ్ళు కావాలని అడిగితే వాళ్ళకి ఇవ్వవచ్చు. దాంతో చాలా సేవ జరుగుతుంది. కానీ ఇంట్రెస్టే లేదు అంట. అభిరుచి ఉంటే తనకి రాకపోయినా భాష చదవటం తెలియకపోయినా వేరే వాళ్ళను చదివి వినిపించండి అని అడుగుతారు. చాలా సెంటర్స్లో ఇలా కూడా ఉన్నారు. కొంతమంది అసలు మ్యాగజైన్ చదవరు. కొందరి దగ్గర సర్వీస్ యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. ఇంకా అలాంటి వారు ఏం పదవిని పొందుతారు? ఒకవైపు రాజధాని స్థాపన జరుగుతుంది, మీకు అర్థమవుతుంది కదా. మరి అందులో ఎవరైతే బాగా శ్రమ చేసి ఉంటారో వారు ఉన్నతమైన పదవిని పొందుతారు. చదువుపోయిన అస్సలు అటెన్షన్ ఇవ్వనటువంటి వారు ఏం పదవి తీసుకుంటారు? లాభం ఏమీ లేదు. కొందరు పిల్లలు ఉన్నారు మ్యాగజైన్ చదవాలనే ఆలోచన వాళ్ళకి కలగట్లేదు. అలాంటి వారు పైసకు కూడా కొరవగాని పదవిని పొందుతారు. సత్యుగంలో వీళ్ళు బాగా పురుషార్థం చేశారు కాబట్టి మంచి పదవి తీసుకున్నారు, నేను ఎక్కువ పురుషార్థం చేయలేదు కాబట్టి తక్కువ పదవి తీసుకున్నాను అని ఈ ఫీలింగ్ అయితే అక్కడ ఉండదు. ఫీల్ అయితే అవ్వరు అక్కడ. కానీ ఎంతైనా పదవి అయితే తగ్గిపోతుంది కదా. కర్మ వికర్మ యొక్క విషయాలు ఇక్కడే మీకు బుద్ధిలో ఉంటాయి, కానీ అక్కడ సత్యుగంలో ఉండవు. సత్యుగంలో ఎవ్వరికీ గుర్తుండదు ఏ కర్మలతో నేను ఇంత ఉన్నతంగా ఉన్నాను లేదా ఇంత సుఖాన్ని పొందుతున్నాను అని. కల్పంలో సంగమయుగంలోని బాబా అర్థం చేయిస్తారు. ఎవరికైతే అర్థం కాదో వారిని రాతి బుద్ధి అని అంటారు. మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు తుచ్చ బుద్ధిగా ఉండేవారిని ఇప్పుడు బాబా రోజు జ్ఞానం వినిపిస్తూ మా బుద్ధిని శుద్ధంగా చేస్తున్నారు అని, పారసంగా తయారవుతుంది అని. మరి తుచ్చ బుద్ధిలో కూడా పర్సంటేజ్ ఉండేది. అంటే కొందరిది బాగా తుచ్చ బుద్ధిగా ఉండేది, కొందరిది తక్కువ. అలా బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది కలియుగము, ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉంటాయి, ఇన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి అని సెన్సిబుల్ పిల్లలైతే వెంటనే అర్థం చేసుకుంటారు. బాబా మొన్న కూడా చెప్పారు కదా, దుఃఖాల యొక్క లిస్టుని రాయండి అని. బాబా వినిపిస్తూ ఉన్నప్పుడు వివేకవంతులైన పిల్లలైతే కరెక్ట్గా చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు.
మీకు తెలుసు కదా, నిన్నటి వరకు మనం కూడా ఎంత దుఃఖంలో ఉండేవారిమి, అపారమైనటువంటి దుఃఖాల మధ్యలో ఉండేది. ఇప్పుడు బాబాను తెలుసుకోవడంతో అపార సుఖాల మధ్యలోకి వచ్చాం. ఇది ఉన్నది రావణ రాజ్యం, కలియుగం. ఇది కూడా మీకు తెలుసు. ఎవరైతే తెలుసుకున్నారో వారు ఇతరులకి చెప్పకుండా ఉండలేరు. తెలుసుకున్నాము అంటే ఇతరులకు కూడా తెలియచేయాలి. బాబా ఇలా చెప్తున్నారు అని కొద్దిగా అయినా వారికి పరిచయం అయితే ఇవ్వాలి కదా. ఒకవేళ చెప్పకపోతే బాబా అనుకుంటారు వీళ్ళకి అసలు ఏమీ అర్థమే కాలేదు అని. లేకపోతే తెలిస్తే సర్వీస్ చేసినటువంటి వాళ్ళని చూసి మ్యాగజైన్ చదివి సమాచారం తెలుసుకొని తను కూడా చెయ్యాలి అని అనుకుంటారు. రోజు రోజుకి బాబా చాలా సహజమైన పాయింట్స్ని వినిపిస్తూ ఉంటారు. కలియుగం ఇప్పుడు ఇంకా చిన్న పిల్లవాడిగా ఉంది అని లోకంలో అనుకుంటున్నారు. కానీ కలియుగం ఎలా ఉంది ఇప్పుడు? చివరి శ్వాసలు తీసుకుంటున్నటువంటి వృద్ధాప్య స్థితిలో ఉంది. అయితే బాబా అన్నారు ఇది సంగమయుగము అనే విషయం తెలిస్తే వారికి అప్పుడే కానీ సత్యుగము కలియుగము రెండిటిని అర్థం చేసుకోగలుగుతారు. అంటే కలియుగం అనేది గడిచిపోయి అంతిమంలో ఉంది, సత్యుగం ఆదిలో ఉన్నాము, ఇది మధ్యలో ఉన్నటువంటి సంగమం నడుస్తుంది అని. కలియుగంలో అపారమైన దుఃఖాలు ఉన్నాయి, సత్యుగంలో అపారమైన సుఖాలు ఉన్నాయి. చెప్పండి, అపారమైన సుఖాలు మాకు తండ్రి ద్వారా లభిస్తూ ఉన్నాయి, అవే మేము వర్ణిస్తూ ఉన్నాము అని. ఇంకెవరు కూడా ఈ విధంగా అర్థం చేయించలేరు. బాబా కొత్త విషయాలని వినిపిస్తూ ఉన్నారు. ఇంకెవరు కూడా మిమ్మల్ని మీరు స్వర్గవాసినా నరకవాసినా అని ఇలాంటి ప్రశ్న కూడా వేయలేరు అంటున్నారు. పిల్లల్లో నంబర్ వారీగా ఉన్నారు. ఇన్ని పాయింట్స్ గుర్తు చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరికీ అన్నీ గుర్తుండవు కదా, కొంతమందికి వింటారు కానీ మళ్ళీ తిరిగి చెప్పడము, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే అవి గుర్తు కూడా రావు. అర్థం చేయించే సమయంలో కొందరికి దేహాభిమానం అడ్డొచ్చేస్తుంది. ఆత్మే వింటుంది, ఆత్మే ధారణ చేస్తుంది. కానీ మంచి మంచి మహారథి పిల్లలు కూడా ఈ విషయాలని మర్చిపోతూ ఉంటారు. దేహ అభిమానంలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా అందరికీ జరుగుతుంది, నాకే కాదు ఎంతో మందికి జరుగుతుంది, నేనొక్కరినే కాదు, మురళి మర్చిపోతున్నది, ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు కూడా గుర్తులేదు అని అంటూ ఉంటారు. బాబా ఏం చెప్తారు? అందరూ పురుషార్థిగా ఉన్నారు. అందరేమీ స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులతో మాట్లాడుతున్నారు అని కాదు. బాబా అంటారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులకి జ్ఞానం ఇవ్వాలి. షూ బాబా అయితే మనల్ని ఆత్మగా భావించి జ్ఞానం ఇస్తారు. ఇంకా మిగతా అందరూ సోదరులుగా ఉన్నారు, వాళ్ళందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇలాంటి స్థితిలోనే ఆత్మిక స్థితిలోనే ఉండాలి అనే పురుషార్థం చేస్తూ ఉన్నారు. మరి పిల్లలు అర్థం చేయించాలి, కలియుగంలో అయితే అపారమైన దుఃఖాలు, సత్యుగంలో అపారమైన సుఖాలు ఉంటాయి అని. ఇప్పుడు సంగమ యుగం నడుస్తుంది, బాబా మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాగని బాబా అపారమైన సుఖాలేమీ ఇక్కడ ఇవ్వట్లేదు. బాబా సుఖం ఇవ్వరు, బాబా సుఖం యొక్క దారిని చూపిస్తారు. రావణుడు దుఃఖాన్ని ఏమీ ఇవ్వడు, దుఃఖం యొక్క ఉల్టా మార్గాన్ని చూపిస్తాడు. అంటే రావణుడు కూడా దుఃఖం ఇవ్వడు, రావణుడు కూడా మార్గమే చూపిస్తాడు అంటున్నారు. అంటే ఇక్కడ కర్మలు చేసేది మనిషే, సుఖము దుఃఖము చూపించే వాళ్ళు ఉన్నారు మనకి, కానీ ఆ మార్గాల్లో నడుచుకునేది మనుషులే. అందుకే మనిషి తన కర్మలతోనే సుఖ దుఃఖాలని పొందుతూ ఉంటాడు. తండ్రి అయితే దుఃఖం ఇవ్వరు, సుఖం ఇవ్వరు, సుఖం యొక్క దారిని చూపిస్తారు. ఇంకెవరెంత పురుషార్థం చేస్తే అంత సుఖాన్ని పొందుతారు. సుఖం అయితే ఇవ్వరు. తండ్రి ఇచ్చిన శ్రీమతం అనుసారంగా నడవటంతో మీరు సుఖాన్ని పొందుతారు. బాబా అయితే కేవలం దారిని చూపిస్తారు. రావణుడి నుండి దుఃఖం యొక్క దారి లభిస్తుంది. ఒకవేళ బాబా ఇచ్చినట్లయితే మరి అందరికీ ఒకే సమానంగా వారసత్వం లభిస్తుంది. మరి అందరూ ఒకే రకంగా ఉంటే ఇంకా సుఖమే ఉండదు.
అందరూ హెడ్సే అయిపోయారు, అందరూ ఒకటే లెవెల్లో ఉన్నారనుకోండి, ఇంకా అసలు ఎవరికి ఎవరు సేవ చేసేవారు ఉండరు, సహాయం చేసేవారు ఉండరు. అందరు ఈక్వల్సే ఉంటారు. ఇంకా అప్పుడు కూడా కష్టమే అవుతుంది. అందుకే బాబా అంటున్నారు, మీకు మీరుగా పురుషార్థం చేసి పదవిని తీసుకుంటారు అని. ఏ విధంగా లౌకికంలో తండ్రి వారసత్వాన్ని పంచుతాడు, ఇక్కడ బాబా అలా పంచరు. ఇక్కడైతే ఎంత పురుషార్థం చేస్తే అంత పొందుతారు. బాబా దారిని సహజంగా చూపిస్తున్నారు, చాలా ఈజీ మార్గం. ఇలా ఇలా చెయ్యండి, అప్పుడు ఉన్నతమైన పదవిని పొందుతారు అని. మరి పిల్లలే పురుషార్థం చెయ్యాలి, మేము ఉన్నత పదవిని పొందాలి, బాగా చదువుకోవాలి అని అనుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, మీరందరూ ఉన్నత పదవులు పొందండి, మీరందరూ బాగా పురుషార్థం చేసి నాకు ఏది దొరికితే అది పర్వాలేదులే అని అలాగే కూర్చుంటారు. బాబా అన్నారు అలా ఉండకూడదు, పురుషార్థం ఫస్ట్. డ్రామా అనుసారంగా పురుషార్థం అయితే చేయాల్సి ఉంటుంది. కొందరు తీవ్ర పురుషార్థం చేస్తే కొందరు డల్ పురుషార్థం చేస్తారు. మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. బాబా అయితే మార్గాన్ని తెలియజేశారు, నన్ను జ్ఞాపకం చేయండి అని. జితనా యాద్ కరేంగే ఉత్నా వికర్మ వినాశ్ హోంగే. ఎంత జ్ఞాపకం చేస్తే అంతగా వికర్మలు అనేవి వినాశనం అవుతాయి. డ్రామా అని చెప్పేసి అలా ఊరుకొని ఉండిపోకూడదు, పురుషార్థాన్ని వదిలిపెట్టకూడదు. ఇవి తెలివై అంటే ఇది బాగా తెలివిగా ఆలోచించి చేయాల్సినటువంటి పని. ఇది జ్ఞానం యొక్క విషయం, బాగా అర్థం చేసుకొని చెయ్యాలి. వరల్డ్ యొక్క హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు పురుషార్థం చేయకపోతే కల్పం సేమ్ రిపీట్ అవుతుంది. ఇంకే కల్పంలో ఇంకా యుగ యుగాలలో మళ్ళీ ఇలాంటి పురుషార్థం చేయలేం. అందుకే బాబా అన్నారు, ఈ రిపిటీషన్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఇదే రిపీట్ అవుతుంది అని తెలుసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. మరి ఏదైతే గతంలో గడిచిందో అదే ఇప్పుడు మళ్ళీ తిరిగి జరుగుతుంది. అన్ని ధర్మాలు మళ్ళీ తిరిగి వాటి సమయానికి వచ్చేస్తాయి. సపోజ్ క్రిస్టియన్స్ ఇప్పుడు 100 కోట్ల మంది ఉన్నారనుకోండి, మళ్ళీ 100 కోట్ల మంది పాత్ర వహించడానికి ఈ సమయానికల్లా వచ్చేస్తారు. ఆత్మలు వినాశనం అవ్వవు, ఆత్మల లోపల ఉన్నటువంటి పాత్రలు కూడా వినాశనం అవ్వవు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా ఖచ్చితంగా అర్థం చేయిస్తారు. ధనము ఎంత దానం చేస్తే అంత తరగదు అంటున్నారు. జ్ఞానధనం విషయం, జ్ఞానధనాన్ని మీరు ఎంత దానం చేస్తే, ఎంత పంచితే అంత తరగకుండా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది, ధారణ జరుగుతూ ఉంటుంది. ఇతరులను కూడా మీరు షావుకారులుగా తయారు చేస్తూ ఉంటారు. కానీ అదృష్టంలో లేకపోతే ఇంకా వారు కూడా వివశులుగా అయిపోతారు. లేకిన్ తక్దీర్ మే నహీ హై తో ఫిర్ అప్నే కో భీ వివశ్ బేవశ్ సమజ్తే హై. కానీ అదృష్టంలో లేకపోతే ఇంకా స్వయాన్ని కూడా వివశ్గా ఉన్నట్టుగా భావిస్తారు. అంటే ఇంకా నేను వివశం అయిపోయి ఉన్నాను, ఇంకా నేను ఏమీ చేయలేను, నా వల్ల కాదు, నేను అన్ని రకాలుగా ప్రయత్నించి చూశాను, నేను దీనికి వశం అయిపోయి ఉన్నాను అని అంటారు. టీచర్ ఏమంటారు, మీరు మాట్లాడలేకపోతే ఇంకా మీ అదృష్టంలో పైసంతే పదవి ఉన్నట్టు అని భావించుకుంటారు. అదృష్టంలో లేకపోతే ఇంకా టీచర్ మాత్రం ఏం చేయగలుగుతారు? ప్రయత్నమే చేయట్లేదు పిల్లలు. టీచర్ అయితే ఎంకరేజ్ చేస్తారు, పిల్లలు తోడుగా ఉండి చదివిస్తారు, పిల్లలకు ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తారు. కానీ పిల్లలు ప్రయత్నం కొంచెం కూడా చేయకపోతే టీచర్ మాత్రం ఏం చేయగలుగుతారు? ఇంకా ఇది అనంతమైన పాఠశాల. ప్రతి ఒక్క టీచర్కి, హరేక్ టీచర్కి సబ్జెక్ట్ అప్నీ హోతీ హై. ప్రతి ఒక్క టీచర్ది వేరు వేరు సబ్జెక్ట్ ఉంటుంది. తండ్రి ఇక్కడ చదివించేటువంటి విధానము చాలా డిఫరెంట్గా ఉంది. బాబానే అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు. ఇక్కడ మనకి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉన్నారా? మనకి 4 సబ్జెక్ట్స్ అని చెప్తాం మనం, జ్ఞానం, యోగం, ధారణ, సేవ. కానీ 4 సబ్జెక్టులకి వేరు టీచర్సా? ఇక్కడ బాబా అర్థం చేయించేటువంటి విధానం, చదివించేటువంటి పద్ధతి బాబాకే తెలియాలి,
పిల్లలకే తెలియాలి, ఇంకెవ్వరికీ తెలియదు అంటున్నారు. మీరు పిల్లలు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇతరులకు అర్థం చేయించే ప్రయత్నం బాగా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. కొందరి బుద్ధిలో అస్సలు జ్ఞానమే నిలవదు. ఎంతెంత సమీపంగా వస్తూ ఉంటారో అంతంత చురుకుగా అవుతూ ఉంటారు, జ్ఞానంలో ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు మ్యూజియం, ఆత్మిక కాలేజ్ మొదలైనవి తెరుస్తూ ఉంటారు. మీ పేరు కూడా అతీతమైనది. మనది ఆత్మిక యూనివర్సిటీ, రుహానీ యూనివర్సిటీ అంటున్నారు. గవర్నమెంట్ కూడా చూస్తుంది. చెప్పండి, మీరైతే దైహిక పరమైనటువంటి యూనివర్సిటీ, ఇది ఆత్మిక యూనివర్సిటీ అని. ఎందుకంటే ఇక్కడ ఆత్మనే చదువుకుంటుంది. మొత్తం 84 జన్మల యొక్క చక్రంలో ఒక్కసారి మాత్రమే ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకి చదివిస్తారు. డ్రామా చూస్తారు మీరు, 3 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక షోలో సేమ్ డ్రామా రిపీట్ అవుతుంది. అంటే ఫిలిమ్స్, సినిమా ఏదైతే చూస్తారో 3 గంటల్లో పూర్తయింది ఒక షో, మళ్ళీ నెక్స్ట్ షోలో సేమ్ రిపీట్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అంతే. 5000 సంవత్సరాల చక్రం ఇది, ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. పిల్లలు మీరు తెలుసుకున్నారు, భక్తిలో శాస్త్రాలనే రైట్ అని భావించేవారు. కానీ ఇక్కడైతే మీదేమీ శాస్త్రం లేదు. బాబా ఇక్కడ అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా ఏదైనా శాస్త్రం చదువుతున్నారా? బాబా ఏదైనా శాస్త్రం చదువుతున్నారా? లేదు కదా. వారైతే గీతను చదివించి వినిపించేవారు. అక్కడైతే గీతను చదివి వినిపిస్తారు, లేదా ఏదైనా శాస్త్రాలని చదివి వినిపిస్తారు. చదివి ఉన్నారు అంటే పడా హువా తో माँ के पेट से नहीं निकलेगा, बेहद के बाप का पाठ है पढ़ाने का. ఆల్రెడీ అన్నీ వచ్చి అన్నీ నిండుగా జ్ఞానంతో తల్లి గర్భం నుండి అలా జన్మ తీసుకుంటారా? ఎవరైనా జన్మించిన తర్వాత నేర్చుకుంటారు, అంతేగాని పుట్టుకతోటి అందరికీ జ్ఞానం వచ్చేది కదా. పుట్టుకతోటే మొత్తం శాస్త్రాలు శ్లోకాలు అన్నీ వచ్చేవి కదా. అవన్నీ తర్వాత నేర్చుకుంటారు, చదువుకుంటారు. అనంతమైన తండ్రి యొక్క పాత్ర అయితే చదివించటం. బాబా తన పరిచయాన్ని ఇస్తారు. ప్రపంచానికి ఇదేమీ తెలియదు. పాడుతూ ఉన్నారు కదా, తండ్రి జ్ఞాన సాగరుడు అని. శ్రీకృష్ణుని విషయంలో అలా అన్నారు. శ్రీకృష్ణుని జ్ఞాన సాగరుడు అంటారా? అన్నారు. ఈ లక్ష్మీనారాయణలు ఏమైనా జ్ఞాన సాగర్లా? మరి కాదు. వండర్ ఉంది. మనం బ్రాహ్మణులే జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నాం. శ్రీమతం అనుసారంగా మీరు అర్థం చేయిస్తారు. ఈ లెక్కతో तुम समझाते हो, इस हिसाब से हम ब्राह्मण ही प्रजापिता ब्रह्मा की संतान ठहरे. మీరు జ్ఞానం అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ లెక్కతో మీరు బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా అవుతున్నట్లు. అనేక సార్లు వారి సంతానంగా అయ్యారు, మళ్ళీ కూడా అవుతారు, కల్పకల్పం అవుతారు. మనుషులకు ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు నమ్ముతారు. మీకు తెలుసు, కల్పకల్పం మనం ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం, అడాప్టెడ్ సంతానంగా అవుతాం. जो समझते हैं वह निश्चय बुद्धि भी हो जाते हैं. ఎవరికైతే అర్థమవుతుందో వారు నిశ్చయ బుద్ధిగా కూడా అవుతారు. బ్రాహ్మణులుగా కాకుండా దేవతగా ఎలా అవ్వగలుగుతారు? ప్రతి ఒక్కరి బుద్ధి పైన ఆధారపడి ఉంది. స్కూల్లో కూడా అంతే కదా. కొందరికి స్కాలర్షిప్ లభిస్తూ ఉంటుంది, కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు, మళ్ళీ కొందరు కొత్తగా చదువుకోవాల్సి వస్తుంది. అదే తరగతిలో మళ్ళీ చదువుతారు. బాబా అంటారు, వికారాల్లో పడిపోయారు అంటే అప్పటి వరకు చేసుకున్నటువంటి సంపాదన అంతా నిల్లైపోతుంది. ఇంకా బుద్ధిలో ఏమీ నిలవదు, లోపల మనసు తింటూ ఉంటుంది. మీరు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జన్మలో ఏవైతే పాపాలు చేశారో అవైతే అన్నీ తెలిసి ఉంటాయి కదా, బాబాకు సత్యంగా చెప్పండి, రాయండి అంటారు. అనేక జన్మలవైతే మనకి తెలియకపోవచ్చు. ఏ జన్మలో ఏం చేసామో మనకి గుర్తుండదు. పాపాలు ఈ జన్మలో చేసినవైతే చిన్న పెద్దవి అన్నీ గుర్తుంటాయి కదా.
ఒకప్పుడు మనం పుణ్యాత్మగా ఉండేవారిని, ఇప్పుడు పాపాత్మగా అయ్యాం. లెక్క ఖాతాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు, మర్చిపోతూ ఉంటారు, అసలు చదవనే చదవరు. ఒకవేళ చదివితే తప్పకుండా ఇతరులకి చదివిస్తారు కూడా. కొందరు డల్ బుద్ధి, చాలా మందబుద్ధిగా ఉంటారు. చురుకైన బుద్ధి కలిగినటువంటి వారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదే తరగతిలో మంచి చురుగ్గా చదువుకునేటువంటి వాళ్ళు తక్కువ బుద్ధి ఉన్నటువంటి వారికి వివరిస్తూ చెప్తూ ఉంటారు. ఈ పాఠము ఇది, దీని యొక్క అర్థం ఇది అని చెప్తారు. మరి ఇది ఎంత గొప్ప చదువు! తండ్రి ఈ చదువుతో సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నారు. అంటే మనం ఈ చదువు చదువుకొని సూర్యవంశస్థులుగా చంద్రవంశస్థులుగా తయారవుతాం. మరి వారైతే ఈ జన్మలోనే చదువుకుంటారు, ఈ జన్మలోనే పదవిని పొందుతారు. కానీ మన చదువు ఎలాంటిది అంటే ఇప్పుడు చదువుకుంటే తర్వాత ఈ చదువు యొక్క పదవిని కొత్త ప్రపంచంలో తీసుకుంటాం. మరి ఆ కొత్త ప్రపంచం కూడా ఎంతో దూరంలో లేదు. ఈ విధంగా ఒక డ్రెస్ విప్పి ఇంకొక డ్రెస్ వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అంతే. సత్యుగం డ్రెస్ రెడీగా ఉంది. బాబా అంటారు, ఎప్పుడు మీరు సూక్ష్మవతనానికి వెళ్ళినప్పుడు చూడండి, సత్యుగం డ్రెస్ మీది మేకుకు వేలాడుతూ ఉంది, తగిలించి ఉంది అక్కడ. జస్ట్ మీరు వేసుకోవడమే ఆలస్యం. మీ గుణాలు మ్యాచ్ అయ్యాయి అంటే ఆ డ్రెస్ వచ్చేస్తుంది. కానీ ఇంకా పిల్లలు తయారవ్వట్లేదు. పిల్లలదే ఆలస్యం తప్ప మన డ్రెస్ అయితే రెడీగా ఉంది. పాతది విడిచిపెట్టి మళ్ళీ కొత్త ప్రపంచంలో తీసుకుంటాం. వినాశనం కూడా తప్పనిసరిగా జరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలో వెళ్ళే వారిగా తయారవుతూ ఉన్నారు. ఇంక ఈ పాత శరీరాన్ని ఇక్కడే విడిచిపెడతారు. నంబర్ వారీగా రాజధాని యొక్క స్థాపనలో అందరూ వెళ్తారు. ఇక్కడ పురుషార్థం చేసిన వారు ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో వారు ముందు వస్తారు స్వర్గంలో. మిగతా వాళ్ళు ఆలస్యంగా వస్తారు. అందరూ ఒకేసారి స్వర్గంలోకి అయితే రాలేరు కదా. స్వర్గంలో ఎవరైతే దాసీలు ఉంటారో వాళ్ళు కూడా వహబీ దిల్ పర్ చెడే హుయే హోంగే. స్వర్గంలో ఎవరైతే దాసీలుగా ఉంటారో వారు కూడా బాబా హృదయం పైన ఎక్కే ఉంటారు. అలా అని అందరూ రాలేరు. ఎసనికి సబ్ ఆ జాయేంగే. अब रूहानी कॉलेज आदि खोलते रहते हैं, सब आकर पुरुषार्थ करेंगे. स्वर्ग में थोड़ी आ सकेंगे. स्वर्ग में जो दासियां होंगे वह भी दिल पर चढ़े हुए होंगे. బాబా అన్నారు, అలాగని అందరూ ఒకేసారి అయితే రాలేరు కదా. ఇప్పుడు ఇది ఆత్మిక కాలేజ్ బాబా తెరిచారు. ఇక్కడికి వచ్చి అందరూ పురుషార్థాన్ని చేస్తున్నారు. ఎవరైతే మంచిగా చదువుకుంటారో, చాలా తీక్షణ బుద్ధి కలిగిన వారు ఉంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. డల్ బుద్ధి వారు తక్కువ పదవిని పొందుతారు. చెప్పలేం, ఈరోజు డల్ బుద్ధిగా ఉండొచ్చు, రేపు బాగా పురుషార్థం చేసి చాలా చురుగ్గా ముందుకు వెళ్ళి ఇంకా ఉన్నత పదవిని కూడా పొందే అవకాశం ఉంది. కొందరు తెలివైనటువంటి బుద్ధి కలిగిన వారు మంచిగా ఉన్నట్టు ఈరోజు కనిపిస్తారు, రేపు చూస్తే పడిపోతారు, వికారిగా అయిపోతారు. పురుషార్థంతోనే అన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అంటే రిజల్ట్స్ ఫైనల్ డే వరకు మనకి ఎలా ఉంటాయో చెప్పలేం. ఈరోజు హైగా ఉన్న వాళ్ళు రేపు లోగా అవ్వచ్చు. ఈరోజు లోగా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు రేపు హై స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. చెప్పలేం. పురుషార్థం పైనే అంతా ఆధారపడి ఉంది అంటున్నారు. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్ర పోషిస్తూ ఉంది. మళ్ళీ కొత్త శరీరము కొత్త పాత్రలోకి ఆత్మ వెళ్తుంది. ఎప్పుడు ఎలా ఉంటుంది ఆత్మ అనేది బాబా క్లియర్గా చెప్తున్నారు. ఆత్మ సంస్కారాలని తన తోడుగా తీసుకెళ్తుంది. జ్ఞాన్ బాహర్ మే జరా భీ కిసీ కే పాస్ నహీ హై. ఈ జ్ఞానం అయితే బయట ఎవ్వరి వద్ద లేనే లేదు అంటున్నారు. బాబా ఎప్పటి వరకు వచ్చి చదివించరు అప్పటి వరకు ఈ జ్ఞానం ఎవరికి లభించదు. టీచరే లేకపోతే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళందరూ భక్తులకు అపారమైన దుఃఖం ఉంది. మీరాబాయికి సాక్షాత్కారం జరిగింది,
కానీ సుఖం ఏమైనా పొందారా? లేదు. యా బీమార్ నహి పడి హోగి, ఆమెకేమి జబ్బు చేసి ఉండదా? చేసింది కదా. అక్కడైతే సత్యుగంలో ఏ రకమైన దుఃఖము ఉండదు. ఇక్కడ అపారమైన దుఃఖాలు ఉన్నాయి, అక్కడ అపారమైన సుఖాలు ఉంటాయి. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు. రాజులకు కూడా దుఃఖమే ఉంది. వేరే దుఃఖధామం, అదేమో సుఖధామం. సంపూర్ణ దుఃఖం ఇక్కడ, సంపూర్ణ సుఖం అక్కడ. ఇప్పుడు ఇది సంగమయుగం. సంపూర్ణ దుఃఖము మరియు సంపూర్ణ సుఖం యొక్క సంగమయుగం ఇది. సత్యుగంలో సంపూర్ణ సుఖం, కలియుగంలో సంపూర్ణ దుఃఖం. దుఃఖం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇవి రోజు రోజుకి వృద్ధి పొందుతూనే ఉన్నాయి. ఇంకా ముందు ముందు చాలా రకాల దుఃఖాలు ఉంటాయి, లెక్కలేనన్ని దుఃఖాలు. దుఃఖపు పర్వతాలు పడనున్నాయి అంటున్నారు. వహ లోగ్ తో తుమ్హే బోల్నే కా టైం బహుత్ తోడా దేతే హై. వాళ్ళైతే మిమ్మల్ని పిలుస్తారు, కానీ మీకు మాట్లాడే అవకాశం చాలా కొంచెమే ఇస్తారు. 2 నిమిషాలు ఇచ్చినా కూడా మీరు అర్థం చేయించండి అంటున్నారు. సత్యుగంలో అపారమైన సుఖాలు ఉండేవి, ఆ సుఖాలని పరమాత్మ తండ్రే ఇస్తారు అని. రావణుడు అపారమైన దుఃఖాన్ని ఇస్తాడు అని చెప్పండి. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, కామ వికారం పైన విజయాన్ని పొందాలి అని. ఒకవేళ కామాన్ని జయించినట్లయితే జగత్తును జయించగలుగుతారు అంటున్నారు బాబా. ఈ జ్ఞానం ఎప్పుడు వినాశనం అవ్వదు. కొద్దిగా విన్నా కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు, ప్రజలుగా అయినా తయారవుతారు. అయినా రాజులు ఎక్కడా, ప్రజలు ఎక్కడా? ప్రతి ఒక్కరి బుద్ధి వేరువేరుగా ఉంటుంది. ఎవరైతే ఇతరులకు కూడా జ్ఞానాన్ని అర్థం చేయిస్తారో, అంటే తను అర్థం చేసుకొని ఇతరులకి అర్థం చేయిస్తారో, వారు చాలా మంచి పదవిని తీసుకుంటారు. ఈ స్కూల్ మోస్ట్ అన్కామన్ అంటున్నారు. మోస్ట్ అన్కామన్ అంటే చాలా చాలా అత్యంత అసాధారణమైనటువంటి స్కూల్ ఇది. భగవంతుడే వచ్చి చదివిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కలిగినటువంటి దేవత. బాబా చెప్తున్నా, నేను దైవీ గుణాలు ఆసురీ గుణాలు రెండిటికీ అతీతమైనటువంటి వాడిని. నేను మీ ఆత్మలందరికీ చదివించేందుకు వచ్చే తండ్రిని. ఆత్మిక నాలెడ్జ్ సుప్రీం ఆత్మలోనే ఉంటుంది, వారే ఇవ్వగలుగుతారు. గీతా జ్ఞానము ఏ దేహదారికి కూడా ఇవ్వలేరు. మనుష్యులు కానీ దేవతలు కానీ ఎవ్వరూ ఇవ్వలేరు. విష్ణు దేవతాయ నమః అంటారు. మరి కృష్ణుడెవరు? కృష్ణుడు కూడా దేవతనే కదా. దేవత కృష్ణుడే విష్ణువు అవుతారు. డైరెక్ట్గా విష్ణు ఉండరు. దేవత కృష్ణుడే విష్ణువు అవుతారు. ఇదెవరికీ తెలియదు. పిల్లల్లో కూడా మర్చిపోతూ ఉంటారు. స్వయం పూర్తిగా అర్థం చేసుకొని ఉంటే ఇతరులకు కూడా బాగా అర్థం చేయించగలుగుతారు. సర్వీస్ చేసి బాబాకు ప్రూఫ్ని తీసుకొని రావాలి, చూపించాలి. బాబా ఈ సేవ ద్వారా వీళ్ళందరూ జ్ఞానంలోకి వచ్చారు అని చెప్పి చూపించాలి. అందుకే బాబా అంటారు, చాలా లెందీగా సర్వీస్ సమాచారాన్ని రాయకండి. ఫలానా వారు వచ్చారు, ఇలా అన్నారు, వెళ్ళారు, ఇవన్నీ రాసే అవసరమే లేదు అంటున్నారు. తక్కువగా రాయండి. చూడండి నిలిచారా లేదా వారి జ్ఞానంలో, అది ముందు చెప్పండి బాబాకి. అర్థం చేసుకొని సర్వీస్ చేసే समझकर और सर्विस करने लगे तब समाचार लिखो. బాబా ఏమంటున్నారంటే, మీరు చేసినటువంటి సేవతో ఎవరైనా జ్ఞానంలోకి వచ్చి అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఇతరులకి అర్థం చేయించగలిగే స్థితిలో ఉన్నారంటే అప్పుడు సేవ సమాచారం నాకు రాయండి అంటున్నారు. లేకపోతే చాలామంది వచ్చారు బాబా అని రాస్తాం, తర్వాత చూస్తే ఒక్కరు కూడా నిలవరు, ఒక్కరంటే ఒక్కరు కూడా తయారవ్వరు. మరి ఏంటి లాభం? కొందరు తమ షోను చాలా చేస్తూ ఉంటారు. బాబాకు ప్రతి విషయం యొక్క రిజల్ట్ అయితే చూపించాలి. ఇలా ఎంతోమంది బాబా వద్దకు వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. దాంతో ఏంటి లాభం?
బాబా మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళకి లాభం లేదు, మీకు లాభం, వాళ్ళకి లాభం లేదు, మీకు లాభం లేదు. తుమారే మిషన్ కి వృద్ధితో హుయి నహి. మీ మిషన్ యొక్క వృద్ధి అయితే జరగనట్లే కదా. మీరు ఏదైతే కార్యం చేస్తున్నారో దాని వృద్ధి అయితే జరగనట్లే కదా. దీన్ని బాబా ఏమంటున్నారు? మీ మిషన్ యొక్క వృద్ధి అయితే జరగనట్లే కదా అంటున్నారు. మనం ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చేశాం. మరి ప్రతి ప్రోగ్రాంకి ఎవరైనా తయారవుతారా? మనం చేస్తున్నాం, కానీ అది ఇంకా ఒక్కో ప్రోగ్రాంకి ఒక్కరైనా తయారవ్వాలి అని అనుకుంటాం. కానీ డాక్టర్ ప్రేమచంద్ భాయ్ ప్రోగ్రాంతో తయారయ్యారు. మనకి ఇక్కడ అన్నయ్యలు ఇంతమంది తయారయ్యారు. కొత్త కొత్త అన్నయ్యలు ఎవరైతే తయారయ్యారో వాళ్ళందరూ డాక్టర్ ప్రేమచంద్ భాయ్ ప్రోగ్రాంతో తయారైనట్లే. అలా మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏ ప్రోగ్రాంతో ఎవరు తయారవుతారు. నేను మంజునాథ్ భాయ్ ప్రోగ్రాం అప్పుడు చాలా మంది తయారవుతారు అనుకున్నాను, కానీ ఎవరూ తయారు కాల. బట్టీలు చేసాము, కానీ దాంతో లాభం ఏం కలగలేదు. స్కూల్ ప్రోగ్రామ్స్ చేసాం, బయట వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా చేసాం, అన్నయ్య ద్వారా అవ్వలేదు. చాలా నష ఉండే, మరి చాలా బాగా చాలామంది తయారవుతారని చెప్పారు కూడా. అంటే ఎవరైతే అలా బాగా నషతో ఎంతమంది అవుతారు అంతమంది అవుతారు అనుకుంటే అదేమీ అవ్వరు. బాబాకు తెలుసు ఎవరి ద్వారా ఏది చేయించాలో. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు మీ మిషన్ వృద్ధి కాకపోతే లాభం లేదు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనూ వివశులుగా అవ్వకూడదు. చిక్కుకుపోయారనుకోండి, ఇంకా దాని నుండి విడిపించుకోలేరు కదా. గత్యంతరం లేని స్థితిలో ఇంకా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది, చిక్కుకుపోయారు కాబట్టి. ఏ విషయానికి వశమైపోయి ఉండకూడదు. స్వయంలో జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయాలి. ఇతరుల అదృష్టాన్ని కూడా మేల్కొల్పాలి. ఇతరుల అదృష్టాన్ని కూడా మేల్కొల్పాలి. సెకండ్ పాయింట్, ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి. కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. తండ్రి నుండి అపారమైన సుఖాలు ఏవైతే లభిస్తున్నాయో వాటిని ఇతరులకి పంచాలి. బాబా ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పారు? దేనికి వశమైపోకూడదు, జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయాలి, ఇతరుల అదృష్టాన్ని కూడా మేల్కొల్పాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో ఆత్మిక స్థితి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఎదుటి వారిని ఆత్మగా చూస్తూ మాట్లాడండి. దేహాభిమానం రాకూడదు. బాబా ఎంత సుఖం మనకిస్తున్నారో దాన్ని అందరికీ పంచాలి. वरदानम, दिल और दिमाग दोनों के बैलेंस से सेवा करने वाले सदा सफलता मूर्त भव. మనస్సు బుద్ధి రెండిటి బ్యాలెన్స్ తో సేవ చేసేటువంటి సదా సఫలతా మూర్తి భవ. ఇక్కడ మనస్సు బుద్ధి అంటే అర్థము హృదయము మరియు మెదడు అనేది బాబా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. కొందరు పిల్లలు సేవలో కేవలం మెదడును ఉపయోగిస్తారు, కానీ హృదయము మెదడు రెండిటిని కలిపి సేవ చేయండి. అప్పుడు సేవలో సదా సఫలతామూర్తులుగా అవుతారు. ఎవరైతే కేవలం బుద్ధితో పనిచేస్తారో మెదడుతో పనిచేస్తారో ఆ సమయంలో కొద్దిగా బాబాను జ్ఞాపకమైతే చేస్తారు, అవును బాబానే చేయించేవాడు అని అనుకుంటారు, కానీ
కొంత సమయం తర్వాత మళ్ళీ నేను చేస్తున్నాను అనే స్థితిలోకి వచ్చేస్తారు. కానీ ఎవరైతే హృదయపూర్వకంగా చేస్తారో, హృదయంతో చేస్తారో, మనస్సుతో చేస్తారో వారు బాబా స్మృతిలో ఉంటారు. ఫలం లభించేదే హృదయపూర్వకంగా సేవ చేసిన దానికి. ఒకవేళ రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత ఉంటుంది. హృదయంతో చెయ్యాలి, బుద్ధితో కూడా ఆలోచించి చెయ్యాలి. కేవలం లాజికల్గా మెదడుతోని ఆలోచించి చేశారనుకోండి, అందులో హృదయాన్ని పెట్టలేదనుకోండి, అప్పుడు కూడా ఫలం రాదు. ఎందుకంటే ఫలం అనేది ఎంత హార్ట్ఫుల్గా చేశారు అనే దానికి బాబా ఇస్తారు. దాంతోనే సఫలత లభిస్తుంది. స్లోగన్, బేహద్ మే రహో తో హద్ కి బాతే స్వతా సమాప్త్ హో జాయేగి. అనంతంలో ఉండండి, అప్పుడు హద్దు విషయాలు స్వతహాగా సమాప్తమవుతాయి. అనంతంలో ఉండండి, అప్పుడు హద్దు విషయాలు స్వతహాగా సమాప్తమవుతాయి. విశాల హృదయంతో ఉండాలి. అనంతంలో ఉండాలి అంటే విశాలంగా చేసుకోవాలి హృదయాన్ని. చిన్న చిన్న హద్దు ప్రాప్తుల వెనుక పడకూడదు. ఈరోజు స్వమానము, నేను సదా సఫలతామూర్తుడను. నేను సదా సఫలతామూర్తుడను. ఏ పని చేసినా కూడా హృదయంతో చేస్తున్నానా? కేవలం హ్యాండ్స్తోనే చేయొద్దు, హార్ట్తో చేయాలి అని మనం అందరికీ చెప్తూ ఉంటాం. మన హెడ్ అండ్ హ్యాండ్స్ మాత్రమే ఉపయోగించకూడదు, హార్ట్ను ఉపయోగించాలి అని. మరి హృదయపూర్వకంగా చేస్తే ఫలం లభిస్తుంది, సదా సఫలతను పొందగలుగుతాం. ఓం శాంతి.